వేలాడేటటువంటి స్వభావం కాదు. అధికారంలోనే ఉండాలి అనుకుంటే 2017లో అప్పుడు అధికారంలో ఉన్నటువంటి లోకేష్ గారు స్వయంగా ఆహ్వానించినప్పటికీ కూడా పార్టీ మారితే ఇబ్బంది అవుతుంది, మన మీద ఒక బ్రాండ్ పడుతుంది అనేటటువంటి దాంతో ఆ రోజు కూడా అధికారం ఉంది కదా అని ఆకర్షితమై వెళ్ళలేదు. కాబట్టి అధికారం అనేటటువంటిది కాదు, కానీ ఒక చోట ఉన్నప్పుడు వీలున్నంత రాజకీయాల్లో అడ్జస్ట్మెంట్ అవ్వడం, తగ్గడము, తగ్గి ఉండడము, భరించడం అనేటటువంటి అది లేకపోతే రాజకీయాలు వదిలేయాలి. కాబట్టి ఎంతో కొంత ఇక్కడ అడ్జస్ట్మెంట్ అనేటటువంటిది అది కొంత పొరపాటే. నేను అంటున్నది ఇప్పటికీ కూడా ఖచ్చితంగా పొరపాటు జరిగింది. ఇంత సహించాల్సినటువంటి అవసరం లేదు. మనకి వ్యక్తిగతంగా జరుగుతున్నటువంటి నష్టాన్ని సహించవచ్చు, కానీ అసలు మనుషుల పట్ల వ్యవహరించాల్సినటువంటి పద్ధతి, రాజకీయాల పట్ల వ్యవహరించాల్సినటువంటి పద్ధతి, సమాజం పట్ల వ్యవహరించాల్సిన పద్ధతి కూడా పూర్తిగా భిన్నమైనప్పుడు ఆ మనిషిని ఎందుకు నాయకుడిగా అంగీకరించాలి అనేటటువంటి కాస్త ముందుగానే గొంతు విప్పాల్సింది. సరే, ప్రజలు అసలు ప్రతిపక్షంలో కూడా ఉండకూడదు మీరు అని చెప్పిన తర్వాత ఇక అక్కడ ఉండడం అనేటటువంటి దాన్ని ఇక మరీ బాధ్యతారాహిత్యం అనిపించి బయటికి రావటం జరిగింది. ప్రజలు ఇచ్చినటువంటి ఒక మ్యాండేట్ వల్ల కొంచెం కళ్ళు తెరిచామనేది అనుకోవాలి. పొరపాటే. మీలాంటి వాళ్ళు తెరిచారు, జగన్మోహన్ రెడ్డి ఇంకా తెరవట్లేదు కదా. జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఒకసారి కళ్ళు తెరిపిస్తే తెరవాలి, తెరవకపోతే ఇంకా నాయకుడు అటర్ ఫ్లాప్. ఆయన ఏమంటున్నారు, గతంలో ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత, ఆయన ఓటమి చెందిన తర్వాత పార్టీ ఒక్కసారి కళ్ళు మూసుకుంటే 5 సంవత్సరాలు అయిపోయింది, మళ్ళీసారి కళ్ళు మూసుకుంటే 5 సంవత్సరాలు అయిపోతుంది. కళ్ళు మూసుకుంటే 5 సంవత్సరాలు అయిపోవడానికి మీరు కళ్ళు మూసుకునేటట్లు చేశారా? కళ్ళు మూసుకున్నా తెరిచినా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అనేటటువంటి ఒక భూతంలాగా రాష్ట్ర ప్రజలు కనపడుతున్నప్పుడు పీడకల, అదొక పీడకల. అర్ధరాత్రి ఉలిక్కిపడి లేస్తున్నారు. ఇప్పటికి కూడా మారిందా? నిజమేనా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారే ఉన్నారా, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా? అంటే ఒకటి, కూటమి ప్రభుత్వము ఒక చట్టబద్ధంగా వెళ్ళాలనుకుంటాం. జగన్మోహన్ రెడ్డి చేసినట్లు అరాచకంగా చేస్తే ప్రజలు ఊరుకోరు అనేటటువంటిది ఒక లెసన్ గా ఇవాళ ఈ ప్రభుత్వం భావిస్తోంది, నేను అనుకుంటున్నాను. అందువల్ల ఏదైనా చట్టబద్ధంగా చేయాలి. అంటే వాళ్ళని ఉపేక్షిస్తున్నారు, లేకపోతే అసలు ఎవరిని ఏమి చేయరు అనేటటువంటి అర్థం కాదు. నిజంగానే మేడం, మీరు మాట్లాడుతున్నారు ఈ అంశం నేను అడుగుదాం అనుకున్నాను. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అసలు నోటీసులు లేవు, అసలు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో తెలియదు, ఎందుకు తీసుకెళ్తున్నారో తెలియదు, ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియదు, ఎప్పుడు వదిలేస్తారో కూడా తెలియదు. ఆ విధంగా ఉండే పరిస్థితి. ఇప్పుడు సామరస్యంగా మంచిగా ఇంటికి పోలీసులు వస్తున్నారు, ఆ తర్వాత భోంచేస్తా అంటే చేపిచ్చేస్తున్నారు. ఎవరు పోలీసులు కాదు, అక్కడ ఉన్నటువంటి వ్యక్తి. లేదంటే బట్టలు మార్చుకోవడం, లేదంటే ట్యాబ్లెట్లు కావాలంటే తీసుకోవడం, నోటీస్ ఇవ్వడం, మీరు ఇప్పుడు రండి అని చెప్పడం, లేదు అని అంటే ఇమీడియట్లీ తీసుకెళ్లేది ఉంటే తీసుకెళ్లిపోవడం. ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి. పూర్తి ఆధారాలతో పాటు ముందుకెళ్తా ఉన్నారు. కానీ కొద్దిమంది ఆలస్యం అవుతోంది, ఇంకా అరెస్టులు లేవు, ఇంకా చర్యలు లేవు, ఇట్లాంటి వారికి ఏం చెప్తారు మీరు? ఏమనిపిస్తోంది 2 ప్రభుత్వాలకు సంబంధించి? అంటే ఒకటే మాట, ఇవాళ కూటమి ప్రభుత్వానికి ఇచ్చినటువంటి సీట్లు చూస్తే 164 సీట్లు చూడడం అంటేనే ప్రజలు ప్రతీకారం అనేటటువంటి దాన్ని ఎట్లా తీర్చుకోవాలో ఒక గైడ్ చేశారు మనల్ని. ప్రతీకార రాజకీయం అంటే ఇది అనేటటువంటిది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ప్రతీకార రాజకీయం అంటే సీట్లు గెలుచుకోవాలి, ప్రజలు వీళ్ళని కనీసం అపోజిషన్ లో కూడా కూర్చోకూడదు, చీపోండి అనేటటువంటి ఒక తిరస్కారంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి పార్టీని కూర్చోబెట్టారు. అంటే ప్రతీకార రాజకీయం అంటే అది. ప్రజాస్వామ్యంలో అంతకు మించి ఉండదు. అంతే. అదే సందర్భంలో కేసులు ఉండవా అంటే కేసులు ఉండాలి. కేసు